ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ప్రస్తుతం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం వినాయక చవితి, 8న గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ప్రజారోహణం జరగనుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు నవరాత్రి ఉత్సవాలు, అలాగే 17 నుంచి 27 వరకు జరిగే తెప్పోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. మూర్తి, చెప్పండి, అక్కడి పండగ వాతావరణం ఎలా కనిపిస్తుంది? అనుశ్రీ, సత్య ప్రమాణాలకు నిలమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేపటి రోజు ఏదైతే గణపతి పూజ చేసుకునేటువంటి ప్రతి భక్తులు కూడా ముందుగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శించుకోవటం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 70 నుంచి 80 వేల మంది వరకు కూడా భక్తులు వస్తారన్నటువంటి అంచనాతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు అనేవి అంకురార్పణతో ప్రారంభమవుతాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ నెల 27 వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సన్నద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు, ఇటు తెలుగువారు స్థిరపడినటువంటి కర్ణాటక ప్రాంత వాసులు, ఇటు తమిళనాడులో స్థిరపడినటువంటి తెలుగువారు, ఇటు ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. సత్య ప్రమాణాలకు నిలమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటగా 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాల పేరుతో ఇక్కడ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కోనేరులో సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి గణనాథుడు మనకు కనిపిస్తున్నారు. విద్యుత్ దీప అలంకరణతో ఈ యొక్క ప్రధాన గోపురం అంతా కూడా అలంకరించారు. ప్రధానంగా ఆలయ అధికారులు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం విద్యుత్ దీప అలంకరణలతో కనువిందుగా ఈ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకాలయం ముస్తాబైందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రేపటి రోజు ఏదైతే 70 నుంచి 80 వేల మంది భక్తులు రేపు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఏదైతే ఉందో ఆదివారం నాడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత భక్తులు కొంతమంది ఎక్కువ మొత్తంలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ తర్వాత కొంతమంది అయితే భక్తులు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకునే ముందు కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడిని ఆదిదేవుడిగా పిలిచేటువంటి విఘ్న వినాయకుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆశీర్వాదం తీసుకోవాలన్నటువంటి ఆశతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడు రాబోతున్నారు. ప్రతి ఇంటిలో కూడా గణపతి ఉత్సవాలు ఎంతో గంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో తిలకించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి, ఇటు తమిళనాడు ప్రాంతంలో స్థిరపడినటువంటి వాళ్ళు, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రాబోతున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మూర్తి. మొత్తం మీద స్వయంభూ వినాయకుడు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సందడి చిత్తూరు జిల్లాలో ఆ విధంగా కనిపిస్తుందని మా ప్రతినిధి విజయమూర్తి చెప్తున్న డీటెయిల్స్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి శ్రీధర్, అలాగే కొత్తపేట హైదరాబాద్ నుంచి సాయి, మా కరెస్పాండెంట్స్ మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజమండ్రి వెళ్దాం. గణేష్ ఉత్సవాల సందడి అక్కడ మొదలైంది. డప్పు చప్పుళ్ళు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణాసంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలుకుతున్నారు. అక్కడ నుంచి ఫ్రెష్ అప్డేట్స్ ని అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. ఎట్లా ఉంది వాతావరణం రాజమండ్రిలో? అనుశ్రీ, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రితో పాటు మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కోలాహలంగా మారిపోయింది. ఎటు చూసినా సరే వినాయక చవితి సందడే కనిపిస్తుంది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంటర్లో, దేవి చౌక్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఎటు చూసినా సరే వినాయక చవితికి సంబంధించిన వినాయకుని ప్రతిమలు, ముఖ్యంగా మట్టి వినాయకుని ప్రతిమలు ఈసారి పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. ఈసారి సోషల్ మీడియాతో పాటు విస్తృతంగా మట్టి ప్రతిమల్ని ఉపయోగించాలని ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరిగింది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి ప్రతిమల్ని ఉపయోగించాలని చెప్పడంతో పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేయడానికి మార్కెట్కి తరలి వస్తున్నారు.
ఇంకోవైపు వినాయక ప్రతిమలు, అదేవిధంగా పూజా సామాగ్రి, అలంకరణ సామాగ్రి కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి జనం బయటకు వస్తున్నారు. మరోవైపు వారం రోజులుగా వర్షం కురుస్తున్నా సరే ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు ఇబ్బంది తలెత్తినా సరే ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లో వినాయక చవితిని విజయవంతంగా చక్కగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వచ్చి కొనుగోలు చేస్తున్నామా. వినాయక చవితి గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మీరు అమ్మేవారు కదా, ఇప్పుడు ఈ మట్టి ప్రతిమలు అమ్ముతున్నారు. ఎలా ఉందమ్మా, కొనుగోలు చేస్తున్నారా? బయట తీసుకుంటున్నారు సార్. ఎందుకు మట్టి ప్రతిమలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే కాలుష్యం అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, అందుకని చెప్పి మట్టి విగ్రహాలు. మేము ముందు కలర్ విగ్రహాలే అమ్మేవాళ్ళం, కానీ మనకి ఇలా పొల్యూషన్ అవుతుందని చెప్పి మట్టి విగ్రహాలు. బయట నుంచి వచ్చి మీ దగ్గర కొనుగోలు చేసే వాళ్ళు అడుగుతున్నారా కలర్ విగ్రహాలు ఎందుకు లేవు, కేవలం మట్టి విగ్రహాలు అడుగుతున్నారు. మేము చెప్తున్నాం ఇలాగా కలుష్యం అవుతుంది కాబట్టి, పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి మేము మట్టి విగ్రహాలు. ఎలా ఉన్నాయి అమ్మకాలు ఈసారి? పర్లేదు, యావరేజ్. ఎలా విగ్రహాలు ధరలు ఎలా ఉన్నాయి? గతంతో కన్నా చాలా ఎక్కువ ఉన్నాయని ఎక్కువగా కాస్ట్ ఎక్కువ. ఎంత ఎక్కువ పెట్టారమ్మా? గతంలో చాలా తక్కువ దగ్గర దొరికాయి కదా, ఇప్పుడు అలా 40 రూపాయలు అలాగే ఎక్కువ పెట్టారు. వినాయకుని విగ్రహాల ప్రతిమల కూడా ఎక్కువ ఖరీదైనా సరే మట్టితో చేసిన విగ్రహాలకి ఎక్కువగా కొనుగోలుదారులు ప్రయారిటీ ఇస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం వినాయకుని అలంకరణలకు ఉపయోగించే సామాగ్రి కూడా విస్తృతంగా ఈసారి కొనుగోలు చేస్తున్నారు. రకరకాల రంగురంగులైన గొడుగులు, ఇతర పూజా సామాగ్రి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతుంది. అందుకే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేపడుతున్నారు. దీంతోపాటు వినాయక విగ్రహాలను ఈసారి చాలా స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మట్టితో చేసిన విగ్రహాలు పర్యావరణానికి చాలా మేలు చేసే విధంగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం చూస్తున్నాము రాజమండ్రి దేవి చౌక్లో జనాల సందడి కూడా చాలా ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో జనం ఎటు చూసినా సరే ఇక్కడికి వచ్చి ఈ కొనుగోలు చేపడుతున్నారు. వినాయక విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ ప్రాంతంలో చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా. దాంతో చాలా మంది ఈ మట్టి విగ్రహాలనే వినియోగించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము దేవి చౌక్ దగ్గర చూస్తున్నాము మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. అది కూడా దేనికోసం అనే విషయం కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మట్టి విగ్రహాలను ఎప్పటికప్పుడు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు, కారణం ఏంటి ప్రత్యేకంగా చెప్పండి? దేనికోసం? చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి చాలా అవగాహన పెరిగిందని చెప్పొచ్చు జనాల్లో. మట్టి విగ్రహాలను ఉచితంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, దేనికోసం? అదే పర్యావరణ పరిరక్షించడం కోసం మేము దాంట్లో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, దానిలో స్టూడెంట్స్ ఫర్ సేవ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. కాలుష్యానికి ఏమీ హానికారకుండా ప్రజలకి, ఎందుకంటే ప్రకృతిని రక్షిస్తేనే మళ్ళీ మనం రక్షించుకోగలం. అదే విధానాన్ని ప్రస్తుతం ఈరోజు మట్టి విగ్రహాలు అనేక విషయాలు ప్రతి ఒక్క చోట కూడా మేము మట్టి విగ్రహాలు అనేది పంచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కాలుష్య నివారణ జన వాతావరణం అంటారు కదా పెద్దలు కూడా. సమాజాన్ని మనం బాగుపరిస్తేనే మనం ఎందుకంటే బయట కాలుష్యం ఏ విధంగా అయితే తయారవుతుందో దాని ఎఫెక్టే మనకు ఉంటుంది. దాన్ని బాగు చేసుకోగలం. చాలా కాలం వరకు రంగురంగుల విగ్రహాలు, భారీ విగ్రహాలు, మంచి కలర్స్తో కూడుకున్నట్టుకి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి ఎక్కువ తీసుకున్నది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈ మధ్య కాలంలోనే ఈ అవగాహన పెంచుకుని మట్టి విగ్రహాలు వినియోగిస్తున్నారు కదా, ఇవి ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ పర్యావరణం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఇలా జల జీవరాశులు అన్నీ కూడా చనిపోవడం, అలాగే పశుపక్షాలు కూడా అన్ని చనిపోవడం వల్ల ఈ జనాల్లో అవేర్నెస్ వచ్చి భక్తులందరూ కూడా ఈ మట్టి విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని కాపాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ప్రజలు అంటే ప్రతిరోజు 200 చేస్తున్నాము. ప్రతి ఒక్క శాఖల తరపున ఒక్కొక్క ఏరియాలో 200 చేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రకంగా పంపిణీ చేస్తున్నారు. చాలామంది మట్టి విగ్రహాలు తీసుకోవటానికి కూడా ముందుకొచ్చి వాటిని బయట కొనుగోలు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చి విగ్రహాలు కూడా తీసుకుంటారు. అమ్మ చెప్పండి, మట్టి విగ్రహాలు ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏంటంటే? మంచిది సార్, ఇవి చేసే విగ్రహాలు కన్నా రంగు పూసేది కన్నా ఇది పెడితే మంచిది అనుకుంటున్నాను సార్. ఇది చాలా చాలా మంచిది, ఇంటికి అన్నిటికీ మంచిది సార్ మట్టి విగ్రహాలు. అదే అందుకనే నుంచున్నాను. ఈ నదుల్లో నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళలో కరిగిపోతాయని ఎక్కువ తీసుకునే దేనికోసం తీసుకుంటున్నారు? ఎక్కువగా వాటర్లో వేస్తే ఇవి ఫాస్ట్గా మెల్ట్ అవుతాయి, పర్యావరణానికి ఏమీ హాని ఉండదు అని తీసుకుంటాం. మీరు కూడా ఇవే ఉపయోగిస్తున్నారు? ఇవే ఉపయోగిస్తున్నాం. ఇంకా ఏ రకాల సామాగ్రి తీసుకుంటారమ్మా? పూజా సామాను విగ్రహం మట్టిదే తీసుకున్నాను సార్. కొబ్బరికాయలు అయ్యే తీసుకున్నాను, నేను మట్టిదే పెడతాను సార్. తీసుకున్నాను సార్, కానీ మట్టి విగ్రహమే పెట్టాలనుకుంటున్నాను. అందుకనే కొనలేదు సార్ ఇక్కడ, అందుకనే ఇంజాయ్ ముందు నుంచున్నాను సార్ ఇస్తారని. మీరు చెప్పండి అమ్మా, ఏం కొనుగోలు చేశారు ఈసారి? పూజా సామాగ్రి అన్ని మట్టి విగ్రహం మట్టి విగ్రహమే తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహమే. ఎందుకని?
ఎందుకంటే వాటర్ కలుషితం అవ్వకుండా ఉంటుంది కదని చెప్పేసి. ఈసారి అవగాహన చాలా వరకు పెరిగిందనే చెప్పొచ్చు అనుశ్రీ. ఎందుకంటే మట్టి విగ్రహాల వినియోగం వాతావరణానికి, ముఖ్యంగా వీటిని నిమజ్జనం చేసేటప్పుడు నదుల్లో కూడా చాలా సులభంగా కరిగిపోతాయి. కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం ఈసారి గట్టిగా చేయాలనుకున్నారు. దాదాపుగా రాజమండ్రిలో అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. మొత్తానికి ఈసారి వినాయక చవితికి పెద్ద విగ్రహాలు ఎలాగో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు పర్యావరణ హిత విగ్రహాలను చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈసారి మంటపాల సంఖ్య కూడా కొంతమేర తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే వాటికి అనుమతులు ఆన్లైన్లో ఇవ్వటం, అదేవిధంగా వరుసగా వర్షాలు కురియటంతో చాలా వరకు మంటపాల ఏర్పాటు అయితే తగ్గింది. ఎక్కువ మంది ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళంతా, చాలా మంది భక్తులు ఈ మట్టి విగ్రహ ప్రతిమలను తీసుకెళ్లి పూజలు నిర్వహించుకుంటామని చెప్తున్నారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరీష్.